హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వెల దిన్నెలో ఫిషింగ్ హార్బర్ ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర ఉన్నతాధికారులు ఫిషింగ్ హార్బర్లో పనులు, అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అత్యంత త్వరలో ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించి మత్స్యకారులకు అందిస్తామని మంత్రులు చెప్పారు. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఫౌండేషన్ పడిందని, దాన్ని అరకొరగా వైసీపీ ప్రభుత్వం చేసిందని, రాబోయే 4-5 నెలల్లో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత వైసీపీకి దక్కిందని, రాష్ట్రంలో ప్రజలకు అవసరమైతే ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత టీడీపీది అని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మత్స్యకారులతో కాసేపు మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్ పూర్తయి ప్రారంభమైతే 1000 మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు అజిజ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసింది కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారముగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఏదైతే మత్స్యకారుల చిరకోరికైనటువంటి ప్రాజెక్టు త్వరలోనే నెల నుంచి ఆరోపణ కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేసేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు వచ్చి జరిగి రివ్యూ చేసుకొని ఉన్నటువంటి ఇంకా పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారాలు ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఫిషరీస్ ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా వాటిని కూడా తర్వాత తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు, వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాదా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారో ఆ ప్రాజెక్టు మళ్ళా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి చిరకాల కాంక్ష, ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేయడం, కానీ గడిచిన సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ జువ్వలదిన్నె ప్రాజెక్టు ఎప్పటిది? 2019-20 సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు పనులు లేకుండా పోతాయని అంటే అప్పుడు జువ్వలదిన్నె హార్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వలదిన్నె హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి, ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు, మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు. ఇదే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది. దీనికి దగ్గరలో 5-10 కిలోమీటర్లు. కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతే ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం. తప్పనిసరిగా దగదర్తి తీసుకురాగలిగితే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు,
అలాగే రామాయపట్నం పోర్టు, జగదత్తి ఎయిర్పోర్టు, ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. పారిశ్రామికవేత్తలు మా పక్కకి రండి, లేకుంటే పరిశ్రమలు మా దగ్గర కట్టండి. ఇవన్నీ ఏర్పడినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకొచ్చి అన్నటువంటి యువతకి ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి ఒక జీవన భృతి, ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి, మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు రవిచంద్రతో కలిసి మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు, నేను, అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.